నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అట్రాక్షన్ గా మారారు అని మాట్లాడొచ్చు. ఎందుకు అంటే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఆయనని అంటే తిట్టే వ్యక్తుల నుంచి వెళ్ళి మీరు తిట్టే వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు అని చెప్పేసి, అండ్ స్కూల్ టీచర్ అంటే స్కూల్ లీడర్ గా అయిపోయింది, అల్లరి పిల్లాడికి స్కూల్ లీడర్ అప్ప చెప్పినట్టుంది అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు సార్, ఎలా ఉంది అంటారు? నిజమేనమ్మా. అయ్యన్న ఈరోజు అసెంబ్లీ అంతా ఒక నవ్వుల జల్లులతో తడిచి ముద్దయిపోయింది. అందరి మాటలు కూడా అంటే నాభిలోంచి హృదయంలోంచి వచ్చిన మాటలు. తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా జోకులు మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అంటే ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. ఎవరి అయ్యన్న పాత్రుడు అనుకుంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి, తెలుగుదేశంలో అందరినీ కలుపుకునే వ్యక్తి, ముఖ్యంగా ఎన్టీ రామారావు అంటే వల్లమారిన అభిమానం ఉన్న వ్యక్తి. ఇంకా మిగతా విషయాల్లో ఏంటంటే ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత వాళ్ళు మారిపోయారు, చాలామంది పార్టీల్ని మార్చేశారు. ఇంతవరకు కూడా పార్టీ మారని వ్యక్తి, ఒక 7 సార్లు అసెంబ్లీలో పోటీ చేసి ఒకసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తి. ఏదో లాస్ట్ టర్మ్ కాదు, అందరూ ఊడిపోయారు, ఈయన ఊడిపోయాడు. ఇక్కడ ఏంటంటే మీకు కొంతమంది ఈ 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాచారు, జనసేన పార్టీకి కూడా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో చెప్పుకున్నాం కదా, రఘురామకృష్ణరాజు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు మాత్రం ప్రాణాలకి తెగించి మరీ పోరాటం సాగించారు. వైసీపీ పార్టీ వాళ్ళందరూ మోకుమ్మడిగా పడిపోతుంటే వాళ్ళ ధాటిని తట్టుకొని దాడి చేసి నిలబడ్డాడు. ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారి తాలూకు ఆయన ఉపన్యాసాల్లో ఉన్నది ఏంటంటే ఎంతటి అంటే కత్తితో నరిగిన కత్తి ముందు పూలు ఇవన్నీ చుట్టేసి నరుగుతాడనమాట. ఏదేంటి పూలు పడితే ఆయన తెగిపోయేటేంటి అనుకుంటాం, కానీ పూల లోపల కత్తి ఉంటుంది. అలాగే ఒక్కొక్కరిని కూడా చీల్చి చెండాడిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు మాట. నవ్వుతూనే ఉంటారన్నమాట, నవ్వుతూనే మాట్లాడతాడు. జనం విన్నవాళ్ళు కూడా నవ్వుతూనే ఉంటారు, కానీ అవతల వాడు గాయం అవుద్ది. అదొక అది 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 నేను చెప్పుకుందాం అనుకున్నాను అనమాట. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన తాలూకు అర్హత. ఎంతటి వాడినైనా నవ్వుతూ తిట్టగలడు. అలాంటి వ్యక్తి నిజంగా పాప ఆయన ఇంటి మీద దాడి చేసిన, ఇల్లు అక్కడేదో బ్యాక్ వాల్ కొట్టేసినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఎన్ని చేసినప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత హ్యూమర్ ఉంటుంది అనుకోలేదు నాకు. ఎందుకంటే ఆయన్ని అసెంబ్లీలో ఉంచితే ఏదైనా గట్టిగా మాట్లాడతాడు, మధ్య మధ్య జోకులు వేస్తాడు, కానీ ఆ సీట్లో కూర్చోడానికి ఎందుకు ఆ కష్టం ఆయనకి. యాక్చువల్గా అయ్యన్న పాత్రుడికి స్పీకర్ అంటే అధ్యక్ష స్థానంలో ఉన్నారు కదా, ఆయనకి అల్లరి చేయడం, ఆట ఆడుకోవడం, ఇట్లాంటి వేటాడుకోవడం ఈ అలవాటు. కానీ అధ్యక్ష స్థానంలో కూర్చొని ఏం చేస్తాడా అనేటువంటి గబుక్కుని ఏదైనా బూతులు తిట్టేస్తాడేమో అనే భయం ఉంది నాకు. అంటే అట్లాంటి వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టాడా? ఎనీవే చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించే ఆ పదవి ఇచ్చుంటారని మనం సర్దుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే అలవాటుగా బూతులు తిట్టేస్తే ఆ స్థానానికి విలువ ఉండదు. బూతులు తిట్టే వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక అశ్లీలంగా మాట్లాడేవాడిని, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిన వాడిని, అభ్యంతరకరంగా మాట్లాడిన వాడిని, అర్ధరహితంగా మాట్లాడిన వాళ్ళని కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయగలడా అనేటువంటి ఒక విచిత్రమైన భావనలతో తొలి రోజు ముగిసింది. అంటే ఒకవేళ పొరపాటున అధ్యక్ష స్థానంలో ఉండి ఘాటుగా స్పందించి తిట్లు తిట్టకుండా జాగ్రత్త పడుతూ ఆయనకి ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుంటాడని మనం ఆశిద్దాం.
ఇది మొత్తం అంటే అసెంబ్లీ సహజంగా అసెంబ్లీ అన్నది సీరియస్గా నడుస్తుంది. ఇది రెండవ రోజే కదా. ఇంతమంది నవ్వుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే ఎలా నవ్వుతాడా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా నాకైతే ఉంది. ఆయన ఉంటే బాగా నవ్వేవాడు కదా అని. తర్వాత ఎందుకో జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఇక ముందు రాడు కూడా. ఇది అసెంబ్లీ అనిపించుకోవటం లేదు. వీళ్ళేదో పాత కక్షలు ఉన్నట్టు, ఆవేశకావేశాలు ఉన్నట్టు, ప్రత్యర్థులైనట్టు వీళ్ళు అనుకుంటే, వీళ్ళు 11 మందినైనా గెలిపించే వాళ్ళు ప్రజలే కదా. ప్రజలు గెలిపిస్తే ఆ ప్రజలకి మీరేం చెప్తారు చెప్పాలిగా. గెలిచి మీరు ఊర్లలో తిరగడానికి, ఇళ్లల్లో దాక్కోవడానికి కాదు కదా. అది అలా ఆలోచించాలి. ప్రజలు మీ మీద నమ్మకంతో గెలిపించారమ్మా. ఆ ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి కదా, జవాబుదారీగా ఉండాలి కదా. అది వైసీపీ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, భుజాలు తడుక్కోకూడదు. మీరు ఆలోచించండి, మీకు అనిపించిన న్యాయం ఏదో చెప్పండి, మీరు పరిష్కరించాలనుకున్న సమస్యలు ఏదో చెప్పండి. అంతేగాని వాడు అప్పుడే సెషన్స్ ఏం మొదలవ్వలేదు, ఆ పెన్షన్ ఇచ్చావా, వికలాంగులకి పెన్షన్ ఇచ్చావా, ఆ డబ్బు వేసావా, ఏమిటిది సెషన్స్ మొదలెట్టాలి. వాళ్ళు ఏదో ఆ సబ్జెక్టు ఒకటి ప్రిఫర్ చేసి ఆ సబ్జెక్టు మీద డిస్కస్ జరగాలి. సంబంధిత మంత్రి అంతకుముందు ఎలాగుంది ఆ శాఖ, ఇప్పుడు ఎలాగుంది, తర్వాత మరి ఖజానాలో డబ్బు ఎంత ఉంది, దీని ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, అంత వివరాలు కావాలి కదా. ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయగలిగేటువంటి సామర్థ్యం లేకపోతే కష్టం అవుతుంది. రేపొద్దున ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలాగైతే విమర్శించామో, రేపొద్దున వాడు శ్వేతపత్రం క్లీన్ చీట్ అవ్వకపోతే వీళ్ళు విమర్శలు పాలైపోతారు అన్నమాట. అసెంబ్లీ అంటేనే అది, మంత్రులు అంటేనే అట్లాంటి వాళ్ళు ఉండాలి. అంతేగాని రాచరికపు వ్యవస్థ, నియంత్రణతో ధోరణి ఉంటే వాళ్ళు మంత్రులు ఎందుకు అవుతారు? ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కోసం ఎన్నుకోబడిన దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ఆ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతారని కోరుకుందాం. నేను మద్దతు ఇస్తున్నానంటే అదే కదా. నా మద్దతుదారులందరూ కూడా ఆయన మద్దతు ఇవ్వమని అర్థం ఉంది. ఆయన ఏమనుకున్నప్పుడు కూడా ఎవరైనా ఇలాగే అనుకుంటారు. పక్కనే ఇక్కడ పవన్ కళ్యాణ్, నాగబాబు భార్య గారు ఒకరు కాదు, మరి ఎవరు, రామ్ చరణ్, మరి ఇక టీవీ బుల్లితెర నటీనటులు అందరూ వచ్చారు. ఆయన అడగలేదు ఎవరు, ఎవరి మట్టుకు వారి వంతుగా ప్రచారం చేస్తున్న సమయంలో మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ, సాయి ధర్మతేజు, వరుణ్ తేజ్ అందరూ వచ్చారు కదా, ఎక్సెప్ట్ అర్జున్. అది ఎవరికైనా బాధగానే ఉంటుంది. వాళ్ళు ఏదో అతిగా ఆలోచించారు. కానీ మన కుటుంబంలో ఉంటూ ఆయన రాలేదంటే కొంచెం మనసు గాయపడుతుంది అన్నమాట. కొంచెం ఆవేశపరుడు గనక నాగబాబు మన కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మనకి ఆపద సమయంలో సహాయం చెప్పితే మనవాడైనా పరాయివాడే. ఆ పరాయివాడైనా సరే ఆ సమయంలో సహాయం చేస్తే పరాయివాడైనా మనవాడే అని చెప్పాడు. దాని తర్వాత ఈయన స్పందించి వెంటనే పవన్ కళ్యాణ్ని కలిసి ఉంటే, పవన్ కళ్యాణ్ని కనీసం ఎలక్షన్ ముందేనా కలిసి ఉంటే, పవన్ కళ్యాణ్తో కనీసం 5 నిమిషాలు ఉంటే ఈ వివాదం సద్దుమణిగిపోయేది కదా. అంతే కదా. తర్వాత కూడా 2-3 రోజులు చేశారు కదా. ఒక్కసారి వెళ్ళి ఏదో అనుకున్నాను, నేను అనుకున్నది ఇది కాదు, ఇదేదో అయ్యేలాగా ఉంది మామయ్య అని చెప్పేసి ఇక్కడ మీరు ఒక్క సిట్టింగ్ ఒకసారి కూర్చొని లేచి అభివాదం చేసి వెళ్ళిపోయినట్టయితే ఈ వివాదానికి అవకాశమే లేదు. నాగబాబు కూడా ఈ ట్వీట్ పెట్టేవాడు కాదు. అది లేకుండా ఏమైపోయిందంటే, ఇక్కడ పవన్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, వీళ్ళిద్దరూ కూడా ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు. ఫ్యాన్స్లో కొంచెం గట్టి ఫ్యాన్స్ వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.